నిజామాబాద్ రాజకీయాలు అనంగానే గుర్తుకు వచ్చే నిజామాబాద్ ముద్దుబిడ్డ ధర్మపురి శ్రీనివాస్ గారు. మొట్టమొదటి మేయర్గా ధర్మపురి సంజయ్ గారి పేరు వినబడుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ధర్మపురి సంజయ్ గారు మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదు, నాకు టికెట్ ఇప్పుడు దొరికింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో సంజయ్ గారి పాత్ర ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ ఏ పాత్ర ఇచ్చినా చేస్తా. అంటే నన్ను యుద్ధంలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అనుకుంటే చేతికి వెపన్ ఇచ్చి దింపండి. మీ హయాంలో నిజామాబాద్కి జరిగిన అభివృద్ధి ఏంటి? సీఎం గారే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని మీకు బాధ్యతలు ఒకవేళ అప్పగిస్తే సంజయ్ని ఎక్కడ కూర్చోబెట్టినా నిజామాబాద్లో మీకు మేయర్ సీటు గెలిపించి ఇవ్వగలుగుతాడు. నిజామాబాద్ అనేది నవాబుల ద్వారా వచ్చింది. అయితే ఎంపీ అరవింద్ గారు ఒక మాట చెప్పారు, నిజామాబాద్లో మేయర్గా మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ వస్తే ఫస్ట్ చేసే పని నిజామాబాద్ని ఇందూరుగా మళ్ళీ పాత పేరు తీసుకొచ్చి పెడతాము అని అంటున్నారు. నిజామాబాద్లో ఉండే అందరికంటే పెద్ద నవాబు అరవిందే. పేరు మార్చుడు పక్కకు పెట్టు, నిజామాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడు. ఎంపీ ఎమ్మెల్యే రామాలయం గేట్ రంగు మార్చాలి మాడతారు, ఏది పోయినాక అర్థం కాదు. గేట్ రంగు మార్చాలంటే ఎంపీ ఎమ్మెల్యే కావాలా? మా పిల్లగాడు కోడుకని ఓ బ్రష్ ఇచ్చి పంపించేస్తే 10 నిమిషాలు మార్చేస్తారు. నిజామాబాద్ పని చేయరు, డెవలప్మెంట్ చేయరు. బీసీ బిల్లు రావడానికి ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది? సెంట్రల్ అడుగుతున్నావు. సెంటర్ అంటున్నా, నీ ఆండ పెద్దదిగా నువ్వే మట్టి చూడు చాలు చేసి ఉంటే పాపం రాహుల్ గాంధీ గారికి ఈ పాయింటే రాకపో. నువ్వు 10 ఏళ్ళ ఏంటి కొండలేవు, ఏంటి పెట్టలేవు. నాన్నగారికి మీరంటే నాన్నగారి కన్నా చాలా ప్రీతి. మరి ఆయన విగ్రహావిష్కరణ నిజామాబాద్లో జరుగుతున్నప్పుడు అక్కడ సంజయ్ ఎందుకు కనిపించలేదు? నిజామాబాద్లో మా నాన్నగారు విగ్రహం పెట్టిరా? నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పినా వీలైనంత మటుకు అబద్ధాలు చెప్పా. ఏ 10 మందో కలిసి ఏదో ఒకటి చేసుకొని మేము పెద్దగా సాధించుకున్నాము అనుకుంటే అలా పాపం అపోహపడుతుర్రు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముంగట్నే ఎందుకు గడబడలు అవుతాయి, ఎందుకు కొట్లాటలు అవుతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు వచ్చే స్టేట్మెంట్లు ఎందుకు వస్తాయి? ఇప్పటిదాకా రావు, కరెక్ట్గా నెల ముందో 40 రోజుల ముందో వస్తాయి. దయచేసి ఆలోచించు. ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు.